మనం తినే ఆహారం నిజంగా సురక్షితమేనా? మన ఫ్రిడ్జ్లో ఉన్న పాలు, మన ఇంట్లో ఉన్న పెరుగు, మన కిచెన్లో ఉన్న మసాలాలు, మన పిల్లలు తినే గుడ్లు నిజంగా సురక్షితమేనా? పాలల్లో డిటర్జెంట్, మసాలాల్లో క్యాన్సర్ కలిగించే రంగులు, కూరగాయల్లో టాక్సిన్లు, గుడ్లల్లో ప్రమాదకర పదార్థాలు, వీటికి వేటికి చర్య లేదు. ఇది భయం కలిగించే విషయం కాదు, ఇది ఆలోచింపజేసే విషయం. జస్ట్ 1 లీటర్ పాలల్లో 100 ml మాత్రమే పాలు ఉన్నాయి. ఇంకా మిగతాదంతా డిటర్జెంట్, కాస్టిక్ సోడా, యూరియా ఇవన్నీ కలిపి పాలు తయారు చేస్తున్నారంట. ఇది ఇలాగే జరుగుతుంటే క్యాన్సర్ ప్రపంచం వస్తుంది. ఈ కల్తీ ఆహారం తింటూ ఉంటే మరో ప్రపంచ యుద్ధం అవసరం లేదు. స్లో పాయిజన్ లెక్క ఇదే చంపేస్తుంది. ఇవి తాగడం వల్ల, ఇవి తినటం వల్ల ఎన్నో రకాల క్యాన్సర్స్ వస్తాయి. తర్వాత కిడ్నీస్ పాడవుతాయి, మరియు హార్ట్ డిసీజెస్ కూడా వస్తాయి. ఆహారం అనేది కేవలం తిండి కాదు. ఆహారం అంటే శక్తి, ఆరోగ్యం, జీవితం. మనం ఏదైతే తింటామో అదే మన శరీరానికి పోషక విలువలు అందజేస్తుంది. మనం ఇప్పుడు ఏం తింటున్నాం? ఆహార కల్తీ. ఇది అసలు ఎందుకు? ఎక్కువ లాభం కోసం, తక్కువ ఖర్చు కోసం, పోటీ కోసం కొంతమంది నాణ్యతను తగ్గిస్తారు. గుజరాత్లో 300 లీటర్స్ పాలతో కల్తీ చేసి 1800 లీటర్స్ పాలు అమ్ముతున్నారట. కొన్ని ఉదాహరణలు తెలుసుకుందాం. పాలు మందంగా కనిపించేందుకు కెమికల్స్ కలపడం, కారప్పొడిలో ఆర్టిఫిషియల్ రంగులు కలపడం, కూరగాయలపై అధికంగా పెస్టిసైడ్లు వేయడం, సరిగ్గా శుభ్రం చేయని డైరీ ఉత్పత్తులు. ఇవి ఒక్క రోజులో ప్రమాదం చూపవు, కానీ సంవత్సరాల పాటు తింటే ఈ సమస్యల వల్ల జీర్ణ సమస్యలు, అలర్జీలు, హార్మోన్ ఇంబ్యాలెన్స్, ఇమ్యూనిటీ తగ్గడం, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు మనకు వెంటనే కనిపించవు, కానీ ప్రభావం మాత్రం ఉంటుంది. ఇది సడన్ డేంజర్ కాదు, ఇది సైలెంట్ రిస్క్. భారతదేశంలో కోట్లాది మంది టీలు తాగుతున్నారు, పాల పదార్థాలు తింటున్నారు. ఈ కల్తీ ఆహార ప్రపంచాన్ని ఎలా ఆపగలం? ఈ బాధ్యత ఎవరిది? ప్రభుత్వందా, ఉత్పత్తిదారులదా, లేదా మనదా? నిజమేంటంటే ప్రతి ఒక్కరి బాధ్యత ఉంది. కానీ వినియోగదారుల అవగాహన పెరిగితే మార్కెట్ కూడా మారుతుంది. మనము ప్రశ్నిస్తే నాణ్యత కూడా పెరుగుతుంది. మనము చెక్ చేస్తే మోసాలు తగ్గుతాయి. మనం చేయగలిగేది ఏమిటంటే నమ్మకమైన బ్రాండ్స్ మాత్రమే కొనండి. ఫుడ్ సేఫ్టీ సర్టిఫికేషన్స్ చూడండి. చాలా ప్రకాశవంతమైన రంగులున్న మసాలాలను నివారించండి. కూరగాయలను బాగా కడిగి వాడండి. పాల ఉత్పత్తులను సరిగ్గా నిల్వ చేయండి. అనుమానం ఉంటే ఫుడ్ సేఫ్టీ అధికారులకు సమాచారం ఇవ్వండి. ఇవి చిన్న చర్యలు, కానీ పెద్ద రక్షణ. ఈ వీడియో భయపెట్టడానికి కాదు, ఇది జాగ్రత్త చెప్పడానికి. మన ఆరోగ్యం, మన కుటుంబ భవిష్యత్తు, మన పిల్లల రేపటి జీవితం ఇవన్నీ మన చేతుల్లోనే ఉన్నాయి. శుభ్రమైన ఆహారం, ఆరోగ్యమైన కుటుంబం, సురక్షితమైన భవిష్యత్తు. ఇది కల కాదు, అవగాహనతో సాధ్యమే. ఈ వీడియోను షేర్ చేయండి. మన కుటుంబాలను కాపాడుకుందాం. ఆహార భద్రత ప్రతి ఒక్కరి హక్కు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.